ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం పాల కేంద్రాలు వినుంటాం, ఇంకా చాలా కేంద్రాలు వినుంటాం, కానీ ఇతను ఏదో కొత్తది ఉత్పత్తి చేసే కేంద్రం పెట్టాడంట. ఆ కేంద్రం ఏంటో తెలియాలంటే ఈ స్కిట్ కంపల్సరీగా చూడాల్సిందే. లెట్ మీ వెల్కమ్ మై జూనియర్స్. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. చతుర్వేద పర్యాంతం, పెళ్ళాం ఉంటుంది జీవితాంతం, పెళ్ళాం వల్ల మగాడికి ఉండదు ప్రశాంతం. నాయనా అనిలు, అయ్యా F2 లో సర్ఫెక్సల్ పెట్టడం మర్చిపోయినందుకు మొగుడు పిల్లల మధ్య గొడవ పెట్టు, కానీ ఈ షోలో మాత్రం మర్చిపోకుండా బ్రాండ్ లా పెట్టు. ఇక్కడ కూడా నీ ప్రమోషన్ వదలలేదుగా. అమ్మా రోజమ్మా, నాకు పెళ్ళై 30 సంవత్సరాలైంది. ఈ మాట వినగానే మీకు అనుమానం రావచ్చు, ఇది ఇంకా ఎలా బ్రతుకున్నాడా అని. నా అనుభవాన్ని మొత్తం రంగరించి కాచి వడబోసి అలాంటి భార్య బాధితులకు సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది ఊబా ఊకే. ఊబా ఊకే అంటే ఏంటనుకుంటున్నారా? ఉత్తమ భర్తల ఉత్పత్తి కేంద్రం. సార్, కన్నీళ్ళ ఆడవాళ్ళ అస్త్రాలైతే అబద్ధం మగోడి ఆయుధం. సోదరా, అరే పెళ్ళంటే నువ్వెళ్ళమంటారా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా. ఎలా ఉన్నారు నాయన? పెళ్ళయి 10 సంవత్సరాలైంది స్వామి. అయ్యో, పెళ్ళై 20 సంవత్సరాలైంది స్వామి. అయ్యయ్యో, పెళ్ళై 2 సంవత్సరాలైంది స్వామి. నీకు ముందుంది నాయన. గురుగారు, మాకు మా ఇంట్లో మొగుడిగా మొగాడిగా ప్రశాంతంగా బతికాలని ఉంది స్వామి. ఏమైనా సలహా ఇస్తారా? మొగుడిగా బ్రతకాలనేది ఆశ, ప్రశాంతంగా బతకాలనేది అత్యాశ. స్వామి, నా ఫ్రెండ్ కి రీసెంట్ గా పెళ్ళైంది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారా. స్వామి, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? విషయం కూల్ వాటర్ లో కలుపుకుంది అయితే ఏంటి, హాట్ వాటర్ లో కలుపుకుంది అయితే ఏంటి? గోడతో పోయేదానికి గొడ్డల్లాక ఎందుకు అంటే ఏమిటి గురువు గారు? తిట్లుతో పోయేదాన్ని తన్నుల వరకు తెచ్చుకోవడం నాయన. కోరంత దాన్ని కొండంత చేయడం అంటే ఏంటి గురుగారు? నువ్వు నీ వారికి ఎంత సోప్ వేసినా అప్పుడెప్పుడో అంట్లు సోప్ తేలేదని గుర్తు పెట్టుకొని నిన్ను చితకేసింది చూడు, అదే నాయన. అవును గురుగారు, ఇంకా గుర్తుంది. జీవితాంతం గుర్తుండిద్ది నాయన. గురుగారు, మా ఆవిడ చేసే వంటలు ఘోరంగా ఉంటాయండి. బాగలేదంటే పెద్ద యుద్ధమే గురుగారు. మీ ఆవిడ ఇంకా వంట చేస్తుందా నాయన? చేయలేదా గురుగారు? వాళ్ళే చేస్తే ఆన్లైన్ లో ఆర్డర్లు, కర్రీస్ పాయింట్లు ఎందుకు ఫేమస్ అయితే నాయన? నాయనలారా, గురుగారు, మీ పిల్లల మీద మీకు అసలు కోపం రాదా? రాదా? ఎందుకు రాదు గురుగారు? అరకిలో పావు కిలో కాదు, టన్నుల టన్నులు ఉంది ఇక్కడ. అప్పుడు ఏం చేస్తారు నాయన? ఏం చేస్తాం? ఒక బెల్ట్ తీసుకొని దడిల్ దడిలని వాత వచ్చేలా కొడతాం. వాళ్ళప్పుడు మిమ్మల్ని తిరిగి కొట్టేలోపే నిద్రలోంచి లేచేస్తాంగా. ఓరిని పొలలో కొట్టిన దానికి ఎంత బిల్డప్ ఇస్తున్నారంటే నిజంగా కొట్టే ఛాన్స్ వస్తే ఏమంటారు? ఏంటి గురుగారు? పెళ్ళాని 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 కొట్టే ఛాన్సా? అవును నాయన, ఈ బొమ్మనే మీ పెళ్ళాం అనుకోండి, పగ తీర్చుకోండి. ఫస్ట్ నేను భయ్యా. ఇది మరీ ఘోరం. ఏమే, మీ తరపు నుంచి చుట్టాలు వస్తే వెండి కంచులు అన్నం పెడతావు, అదే మా తరపు నుంచి చుట్టాలు వస్తే ఇస్తర్లో పెడతావా? కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైందంటే మళ్ళంతా తుక్కురాలు కట్టావు కదా నిన్ను. అదే 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 కచ్చ కచ్చ వరకాలు. గురుగారు, నాకు భయం వేస్తుంది గురుగారు. అంటే మీ అమ్మ వాళ్ళ, తమ్ముడి వాళ్ళ, బావ వాళ్ళ తోడల్లుడు కొడుక్కి జ్వరం వస్తే నేను రాత్రంతా హాస్పిటల్ కూర్చొని సేవలు చేయాలా? అదే మా అమ్మకి గుండె నొప్పి వస్తే గుమ్మం కూడా దాటవా? పొరపాటున కందిపప్పుకు బదులు మినపప్పు తెస్తే కచ్చి కుక్కను కొట్టావు కదా పిచ్చి కుక్క నిన్ను. గురుగారు, ఈ బొమ్మను చూసి నా పిల్లం గుర్తుకొచ్చింది. గురువు గారు, భయం వేస్తుంది. ఏ పిల్లని చూసినా భయం వేసిద్ది నాయన. నువ్వు ఆ బొమ్మ
అమ్మని తీసుకెళ్లి పక్కన పెట్టు. నాయనలారా, గురువు గారు ఈ రోజు మీకు కొన్ని సూత్రాలు చెప్తున్నాను, చదువుకోండి. ఏ పిల్లన్నైనా సైలెంట్ చేస్తుంది పొగడతా. మీ పిల్లలతో మీరందరు జాగ్రత్త. మీ పిల్లం ఏం చెప్పినా ఆయన చెప్పినట్టు అంతేగా అంతేగా అనండి. తప్పు తనవైపోన్నా తల దించుకొని వెళ్ళండి. ఎందుకంటే గెలవలేని యుద్ధం చేయడం వ్యర్థం. మరి పెళ్ళం కొట్టడానికి వస్తే ఏం చేయాలి? నీ పిల్లం చెయ్యెత్తినప్పుడు నువ్వు ఎత్తునాయనా, ఎత్తి తన 2 కాళ్ళు పట్టుకోనాయనా. అమ్మయ్యా. మరి పెళ్ళం మన అంత చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి గురుగారు? ముందు వాళ్ళ సీరియల్స్ ఉన్నాయాలి నాయన. అప్పుడు అంత చూడదా? ఎందుకు చూసిద్ది నాయన? దేవుడులా చూస్తుంది, దేవుడులా చూస్తుంది. పతులారా, భర్తలారా, దగాబడ్డ మొగుళ్ళారా, ఏడవకండి. వస్తున్నాయి వస్తున్నాయి, మగాళ్ళకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. గురుగారు మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటారు? నేను చెప్పిందే మరో 3 భార్యాపద్ధతులకు చెప్పి వాళ్ళ మరి 3కి చెప్పమనండి నాయన. మరి నాకెవరు చెప్తారా? ఏంటి గురువు గారు అలా వణుకుతున్నారేంటి? ఏ మగాడైనా జీవితంలో 2 విషయాలకు వణుకుతాడ్రా. ఒకటి చలికాలం వచ్చినప్పుడు, 2 పెళ్ళం వచ్చినప్పుడు. నిన్ను కనడానికి అమ్మ కావాలి, కొనడానికి నేను కావాలి. అలాంటి ఆడవాళ్ళ మీద సెటైర్లు వేస్తారా? సెటైర్లు యు బ్లడీ బద్మాష్. మా తరపు నుంచి ఒక్కటి చెప్తున్నాను వినండి. నిప్పును తాకలేరు, గాలిని ముట్టుకోలేరు, పెళ్ళాన్ని కుక్కరికి విధులుండాలి, బాత్రూమ్కి గొల్లెం ఉండాలి, గుర్రానికి కళ్ళెం ఉండాలి. మరి మగళ్ళ పెళ్ళాం కంట్రోల్లో ఉండాలి. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. సార్ అనిల్ గారు, ఏంటి సార్ మరి ఎంత ఘోరంగా ఉంటది పెళ్లి అయితే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అరే స్వామి నువ్వు పెట్టిన బోర్డు ఏంటి, ఉత్తమ భర్తల ఉత్పత్తి కేంద్రం. నువ్వు చేసిన పని ఏంటి, చూస్తే వణికిపోతాం. గట్టోనికే చూపి. అదే నువ్వు ఇచ్చే మెసేజ్ ఉత్తమ భర్త అంటే అలా ఉండాలా? చెప్పు సుధీర్కి. సార్ నాకేం తెలుసు సార్. నేర్చుకో, ఏది ఒకసారి చూపించు. అది చేయి సుధీర్. అది బిగినింగ్ లో కొద్దిగా భయం వేసింది, మరి భార్యని ఇలా అంటున్నారేంటి అని. ఎండకు వచ్చేసరికి మొత్తం ఎలివేషన్ అంతా పిల్లలకి ఇచ్చేసారు. సేమ్ F2 లాగే ముందు కొద్దిగా జోకులు వేసినా మళ్ళీ వాళ్ళే చివరికి గ్రేట్ అని చెప్పాలి, లేకపోతే సమాజం మనల్ని ఒప్పుకోదు. అమ్మాయి రాగానే మాట్లాడి తిట్టు వచ్చి చీపురు కడుతూ వస్తుంటే బై మిస్టేక్ ఇటు కూడా వచ్చిందని భయం వేసింది నాకు. ఏంట్రా F2 లో జోకులు వేస్తావరా పిల్లల మీద అని. ఇటు వస్తుందేమని కొద్దిగా టెన్షన్ పడి బలకేం దూరదాం అనుకున్నా, సేఫ్ సైడ్ అక్కడ ఆగిపోయింది పాపం పిల్ల. సో బాగుంది, చక్కగా చేశారు అందరూ. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఉత్తమ భర్తల్ని ఎలా ఉత్పత్తి చేయాలో బాగా చూపించారు. ఎలా చేయకూడదో నేర్చుకున్నాను లాస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ డైలాగ్ ఒకసారి చెప్పాలి, అమ్మాయి డైలాగ్ తట్టుకోలేరు అనేది. నిప్పును తాకలేరు, గాలిని ముట్టుకోలేరు, పెళ్ళాన్ని తట్టుకోలేరు. పెళ్ళాన్ని తట్టుకోలేరు. ఏంటి ఇప్పుడు మీరు ఇది ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి చెప్తారు? ఇంటికి వెళ్ళి ఒకసారి భయపెడదామని. కాదు, మనం భయపడడానికి డైలాగ్ చెప్పనవసరం, మేకప్ తీసేస్తే.
ఫస్ట్ హాఫ్ మీకు నచ్చుతుంది, సెకండ్ హాఫ్ తను వచ్చిన తర్వాత మాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. మనం ఉత్తమ భార్యల్ని ఉత్పత్తి చేసే కేంద్రం పెడదాం. ఓకే మ్యామ్. కానీ ఎక్కడ కూడా భయపడుతున్నారంటే నిజంగా అలా ఉంటుంది సార్ అసలు? కాదు, ఒక్కొక్కడు భయపడతాడు, ఒక్కొక్కడు భయపడినట్టు నటిస్తాడు. మొత్తానికి భయం కామన్. మీరే కేటగిరీ సార్. చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.